గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2576. సమస్య: సంహారమ్మును చేసెదన్ జగమునన్ శాంతిన్ ప్రతిష్ఠింపగన్. సంహారమ్మును చేసెదన్ జగమునన్ శాంతిన్ ప్రతిష్ఠింపగన్. శాంతిని నిలబెట్టేందుకోసం సంహారం చేస్తాను అనేది ఈ సమస్యలోని విరుద్ధమైన అర్థం. సందర్భము: దశావతారాలలో చివర భగవంతుడు కల్కి అవతారాన్ని ధరిస్తానని, గుర్రంపై ఎక్కి ఖడ్గాన్ని చేతబట్టి సాధువులను రక్షిస్తానని, సింహంలాగా చీల్చి చెండాడుతూ దుష్టులను సంహరిస్తానని, భూలోకంలో శాంతిని స్థాపిస్తానని విశదీకరించే సందర్భం. అంహస్సున్ తొలగింతు ఖడ్గము అది నా హస్తమునందుండగా, రంహోయుక్తుడ కల్కిని అశ్వగతులన్ రక్షించెదన్ సాధులన్. సింహం మోయన చీల్చివేసెదనుగా చెండాడుచున్ దుష్టులన్. సంహారమ్మును చేసెదన్ జగమునన్ శాంతిన్ ప్రతిష్ఠింపగన్. అంహస్సుందొలగింతు ఖడ్గమది నా హస్తమునందుండగా, రంహోయుక్తుడ కల్కి నశ్వగతులన్ రక్షించెదన్ సాధులన్. సింహం మోయన చీల్చివేసెదనుగా చెండాడుచున్ దుష్టులన్. సంహారమ్మును చేసెదన్ జగమునన్ శాంతిన్ ప్రతిష్ఠింపగన్. సింహం మోయన చీల్చివేసెదనుగా చెండాడుచున్ దుష్టులన్. సంహారమ్మును చేసెదన్ జగమునన్ శాంతిన్ ప్రతిష్ఠింపగన్. అంహస్సు అనగా పాపము, రంహస్సు అనగా వడి, వేగము అని భావమండి. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు, తేదీ 22/1/2018.